యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరికీ ఉన్న ఆసక్తికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం యూట్యూబ్ డాక్టర్ సమరం దేంట్లో మీరు చూస్తున్నారు. ఇంతవరకు దీనికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు యూట్యూబ్ డాక్టర్ సమరం అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. జ్వరం అన్నది ఒక ఫైర్ అలారం లాంటిదండి. అంటే మనని ఇమ్మీడియట్గా అలర్ట్ చేయడానికి. జ్వరం అన్నదే ఒక జబ్బు కాదు, అది అనేక కారణాల వల్ల వస్తుంది. ఎలాగైతే ఫైర్ అలారం వచ్చినప్పుడు ఫైర్ ఎక్కడ ఉంది అన్నది చూసుకొని ఆ ఫైర్ అలారం ఆపేసి ఎందుకు వచ్చింది ఫైర్ అన్నది కూడా ఎలాగ పరిశోధిస్తామో, అట్లాగే ఎవరికైనా ఫీవర్ వచ్చింది అన్నప్పుడు ఫీవర్ తగ్గడానికి ట్రీట్మెంట్ అంటే పారాసిటమాల్ ఇవ్వడం కానీ తడిగుడ్డుతో తుడవడం కానీ చేస్తూ అసలు ఈ పేషెంట్కి జ్వరం ఎందుకు వచ్చింది అన్నది చూసుకోవాలి. కామన్గా జ్వరం అన్నది అనేక కారణాలలో ఇన్ఫెక్షన్స్ అన్నది ముఖ్యమైన కామన్ కారణాలు. అందులో వైరస్ అని కానీ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ప్రోటోజోవా అని చెప్పి వేరే గ్రూప్ ఉంటుంది, అంటే ఇప్పుడు ఈ మలేరియా వచ్చే క్రిమికి సంబంధించింది. ఇలాగా ఇవి కాకుండా ఒక్కొక్కసారి కొంతమందిలో మలేరియా ఈ ఇన్ఫెక్షనే కాకుండా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అన్నవి కూడా కారణం ఉంటుంది. రేర్గా కొంతమందికి క్యాన్సర్ కూడా కారణం ఉంటుంది జ్వరానికి. కొంతమందికి కొన్ని మందుల వల్ల, ముఖ్యంగా ఫిట్స్కి వాడే మందుల వల్ల, ఇలాంటి మందుల్లో కూడా ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్ కారణాల్లో మనం ఏంటి అనేది పేషెంట్కి చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకోవడానికి పేషెంట్ లక్షణాల మీద ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏం లక్షణాలు ఉన్నాయి, జ్వరంతో పాటు ఏముంది అంటే దగ్గు ఆయాసం ఉందా, తలనొప్పి ఉందా, వాంతులు విరోచనాలు అవుతున్నాయా, ఒంటి మీద ఏమన్నా ర్యాష్ వచ్చిందా, ఇలాంటివి పరిగణనలో కామెర్లు వచ్చినాయా, ఇలాంటి పరిగణనలోకి తీసుకొని ఏమై ఉండొచ్చు అన్న ఆ డైరెక్షన్లో పేషెంట్కి ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ అన్నప్పుడు ప్రత్యేకంగా మనం అనుమానపడిన పలానా జబ్బు అని అనుమానపడితే ఆ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. అన్ని టెస్టులు చేసుకుంటూ వెళ్తే మనకి ఉపయోగం ఉండదు, అన్నేపులు రాళ్ళు ఇసిరినట్టు అవుతుంది. అలా కాకుండా మనకి సౌండ్ ఇటు వచ్చింది, ఆ టైప్ చూసుకొని ఆ టైపు చేసినట్టు, అంటే హిస్టరీ నుంచి ఎగ్జామినేషన్ నుంచి పలానా జబ్బు అయి ఉండొచ్చు అని ముందు మనం అనుమానపడి దానికి ఆ డైరెక్షన్లో టెస్ట్ చేసుకొని అది నిర్ధారించుకొని దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో సొంత వైద్యాలు చేసేసుకుంటూ ఉంటారు. అంటే షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. ఇది పొరపాటు అండి. మనం ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళి ఒక సినిమా టికెట్ ఇవ్వండి, సినిమా హాల్ అంటే ఈ రోజుల్లో ఉన్న సినిమా హాల్స్లో 6 నుంచి 10 సినిమాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి ఈ స్క్రీన్స్లో. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మనం ఒక సినిమా టికెట్ ఇవ్వండి అన్నాం కదా, పలానా సినిమాకి టికెట్ ఇవ్వండి అని అడుగుతాం. అట్లాగా యాంటీబయాటిక్స్ కూడా పలానా జబ్బుకి పలానా యాంటీబయాటిక్ అనేది ఉంటుంది. సో యాంటీబయాటిక్ ఇచ్చే ముందు జబ్బు నిర్ధారణ అయి ఉండాలి, దానికి ఈ మందు ఇస్తున్నాం అన్నది ఉండాలి, కరెక్ట్ మోతాదులో ఉండాలి, కరెక్ట్ నెంబర్ ఆఫ్ డేస్లో ఉండాలి. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే రెసిస్టెన్స్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఫ్యూచర్లో ఆ మందు ఈ పేషెంట్కి కానీ ఇంకొకరికి కానీ వాడినప్పుడు ఉపయోగపడుతుంది. ఈ పేషెంట్కి జబ్బు తగ్గడం కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్ పాయింట్స్ అండి. ఫీవర్ అన్నది లైట్గా తీసుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి ఉదాహరణకి మలేరియా తోటి పేషెంట్స్ చనిపోతారు, ఇన్ఫ్లుయెన్జా తోటి పేషెంట్స్ చనిపోతారు, టైఫాయిడ్స్ తోటి డెంగ్యూ కానీ ఇట్లా అన్ని జ్వరాల్లోనూ చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి జ్వరం ప్రతి మలేరియా పేషెంట్ చనిపోరు. సో ఆ జాగ్రత్త, ఏ పేషెంట్ రిస్క్లో ఉన్నారు అన్నది తెలుసుకోవడం కోసం ఏదైనా తేడాలు, ముఖ్యంగా అంటే జ్వరం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని కొంతమంది డౌట్ ఉంటుంది. ప్రతి జ్వరానికి ఒక పూట జ్వరానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే జ్వరంతో పాటు కనుక పేషెంట్కి కొన్ని లక్షణాలు, ఉదాహరణకి మగతలో ఉన్నారు లేదా ఫిట్స్ వచ్చినాయి, బాగా ఆయాసంగా ఉంది, విపరీతమైన నొప్పి, తలనొప్పి కావచ్చు, ఎక్కడైనా ఒంట్లో ఏదైనా భాగంలో నొప్పి వస్తుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఏమీ లేకుండా పేషెంట్ కనుక పర్ఫెక్ట్గా నార్మల్గా ఉండి జస్ట్ ఒక 100 101 ఫీవర్ ఉందంటే 1-2 రోజులు లేదా 3 రోజుల దాకా పారాసిటమాల్ ఒకటి వేసుకుంటూ వెయిట్ చేసి చూడొచ్చు. అక్కడికి తగ్గిపోయి అంతా క్లియర్ అంటే వదిలేసేయచ్చు. లేదు జ్వరం కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఓన్లీ ఫీవర్ ఉండి ఇంకేం లక్షణాలు లేకపోయినా బాగా హై ఫీవర్ ఉంటే 104 105 అలా ఉంటే కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం అండి, అంటే రిస్క్ తీసుకోవడం లేకుండా. ఈ విషయాలు పరిగణనలోకి తీసుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలనేది అట్లీస్ట్ ఒక రఫ్ ఐడియా మీకు ఉంటుందని నా అభిప్రాయం. చూశారు కదా, మరి చాలా బాగా నచ్చాయి కదా మీకు. ఈ ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నాయి ఈ వీడియోస్. మీరు దీనికి సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ డాక్టర్ సమరం. మరోసారి చెప్తాను, యూట్యూబ్
డాక్టర్ సమరం. దీనికి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చే కనుక టెక్నాలజీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమైన శక్తి సంపద. మీరు ఆ శక్తిని సంపదని పొందండి, తక్కిన వాళ్ళు కూడా ఆ శక్తిని సంపదని ఇవ్వండి. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.